మాధవ్, స్మృతి. మనకి ఈసారి డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది, క్యాపిటల్ గెయిన్స్ ఇన్కమ్ వచ్చింది కదా! సో, దాంతో మనం గోల్డ్ సావరెన్ బాండ్స్ కొందామా? నేను బుక్ అయిపోయానుగా. ఈరోజు టాపిక్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదండీ! రీసెంట్ బడ్జెట్ అప్డేట్స్ అబౌట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్, డివిడెండ్స్ అండ్ గోల్డ్ సావరెన్ బాండ్స్. ఈసారి లేటెస్ట్ బడ్జెట్‌లో కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. అండ్ కొన్ని స్లైట్‌లీ పాకెట్ పించింగ్ న్యూస్ ఉన్నాయి. నంబర్ 1 బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కొంచెం పాజిటివ్ అనే మనం చెప్పుకోవచ్చు. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అమౌంట్ అనేది 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద కన్సిడర్ చేసుకొని మన రెగ్యులర్ స్లాబ్ ఆఫ్ ఇన్కమ్‌లోకి యాడ్ అయిపోయేది. సో దట్ మన ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ యాస్ పర్ 26-27 బడ్జెట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎయిదర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అండ్ ఆల్సో యూ కెన్ క్లెయిమ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫ్రమ్ బైబ్యాక్ అమౌంట్. కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, డివిడెండ్స్. సో ఇన్నాళ్ళు 25-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు డివిడెండ్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ని కొన్ని ఎక్స్పెండిచర్స్ ఎట్సెట్రా క్లెయిమ్ చేయొచ్చు, లైక్ ఇంట్రెస్ట్ ఎట్సెట్రా. బట్ ఈ 26-27 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అవి క్లెయిమ్ చేయలేము. సో టోటల్ డివిడెండ్ అమౌంట్ ఈస్ taxable under the head income from other sources. And coming to point number 3, gold sovereign bonds. Capital gains is exempted only if the bonds are subscribed at the time of original issue and held till maturity date. అదే బాండ్స్ మీరు సెకండరీ మార్కెట్లో కొన్నారనుకోండి, మెచ్యూరిటీ టైంలో క్యాపిటల్ గెయిన్స్ అనేది కట్టాల్సి వస్తుంది. సో ప్రాఫిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి, క్యాపిటల్ గెయిన్స్ కూడా. Stay tuned for more kind of professional updates. He is Madhav Sure, practicing chartered accountant and a company secretary. She is Smriti Sure, a chartered accountant and a company secretary. Thank